హాయ్ గైస్, వెల్కమ్ టు ద విజయ్ ఆల్రౌండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం. ఇంకా వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. కార్ అయితే ఇప్పుడే రెడీ అయిపోయింది అండ్ ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే చేయించేసినాము. మన కార్ వచ్చేసి మీకు అందరికి తెలుసు అనుకుంటా. బంకూరు నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము ప్రజెంట్ నౌ. ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం మనకు దాదాపు 200 కిలోమీటర్ల పైన అయితే వస్తుంది. గిరి 15 మినిట్స్ అయితే వీడియో ఎవరు చూడరు, మ్యాక్సిమం 10 మినిట్స్ లోపల ఉంటేనే వీడియో చూస్తారు. ఇప్పుడు రోడ్లో కవర్ చేస్తున్నామా, ఆయన తర్వాత ఘాట్ రోడ్ డైరెక్ట్ శ్రీశైలం అంతే. ఓకే ఓకే. భారత్ దాబా వెజ్ ఆర్ నాన్ వెజ్. ఇక్కడ భోజనానికి అయితే ఆపేసినాము, అంటే డిన్నర్ అనమాట. భోజనం చేద్దామని చెప్పేసి అయితే ఆపేసినాము. ఇక్కడ మాకు కుష్కా తప్ప మీరు ఏం దొరకట్లేదు. అయితే ఏం బాలేవు. ఈరోజు మన కార్ రెంట్ కస్టమర్స్ అయితే వీలే, ఒకసారి చూసుకోండి. అయితే తినేసి మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయితే పట్టుద్ది. మధ్యలో స్టాప్ ఉంటుంది, అక్కడ స్టే చేస్తే చేస్తాము, లేదా డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాము. ఈ రోడ్ మీకు ఐడియా ఉండాలి, శ్రీనగర్, హైదరాబాద్, జడ్చెల్ల, కొత్తకోట. తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కామెంట్ అయితే చేయండి. రీచ్ అచ్చంపేట రీచ్ అయిపోయినాం ఇప్పుడే. దేనికి? టీకా, చాయ్కా? చాయ్. ఒక్క కేఫ్ కూడా కనబడలేదు ఆ నుంచి ఇప్పుడు కనిపించింది. 2 కాఫీ 2 చాయ్. అన్న టాటో బాగా వేయించినావు కానీ ఏడ వేయించినావు? హైదరాబాదా? ఎంత తీసుకురా టాటోకి? అవునా, బాగా వచ్చింది. మొత్తం వీడియో మొత్తం గిరిగాడే కవర్ అవుతున్నాడు. లడ్డు బాయ్ బోల్తే బ్యాడ్ బాయ్ బార్. చాయ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చాయ్ తాగింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాదవ్ టీ స్టాల్ అంట. మనం అచ్చంపేట నుంచి టీ తాగి బయలుదేరినాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఉమామహేశ్వరం దగ్గర ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. అప్పటికి తెల్లారిపోయింది కదా, అప్పుడు ఇంకా క్లియర్ విజువల్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు అయితే బయలుదేరుతాము. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడే టీ తాగేసి ఇప్పుడే జస్ట్ నౌ ఘాట్ సెక్షన్ అయితే రోడ్డు ఎక్కబోతున్నాము. ఒకసారి ఇలాంటి మరెన్నో చూడాలనుకుంటే వెంటనే విజయ్ ఆల్రౌండ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ అమరాబాద్ రిజర్వ్స్. అమరాబాద్ ఇక్కడ ఎందుకుంది? ఇదే మన అమరాబాద్ రిజర్వ్ జోన్. విజయ్ మీదకి వస్తా నుంచి ఇక్కడ మీద కిందకి పోతావరా? ఇది శ్రీశైలం రోడ్డు. శ్రీశైలం వ్యూస్ మొత్తం ఘాట్ సెక్షన్. చూడు బస్సు అట్లా వస్తున్నాడు బై. వాడు అట్లా రాకూడదు బై, అవతల రోడ్డు పోవాలి, అవతల దుంకించిపోవాలి. రైట్ సైడ్ చూడు. ఫోన్ ఏమయ్యా కానీ బైక్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ విజయ్ బాయ్ మాత్రం వేరే లెవెల్ నెక్స్ట్ సైడ్ ఉంటున్నా నేను. కానీ ఘాట్ సెక్షన్ కొట్టురుస్తున్నారు చూడు, కళ్ళు కొడితే కట్టే వేరే లెవెల్ ఉంటుంది మనది రైడు. ఒకసారి చూడు ముందర రైడర్ ఎట్లా పోతున్నాడు, బస్సు రైడర్ కానీ కానీ బాయ్ సైడ్ ఇస్తున్నాడు. బాయ్ సైడ్ ఇచ్చిన వేరే లెవెల్ ఉంటుండే కానీ బాయ్ సైడ్ ఇస్తున్నాడు కానీ మంచినే. ప్రజెంట్ నౌ మేము ఒక టీ బ్రేక్ అయితే ఆపేసినాము. ఈ ఊరి పేరు వచ్చేసి వటవర్లపల్లి అనుకుంటాను. ఎప్పుడు వచ్చినా ఇక్కడే స్టాప్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శ్రీశైలము. నేను డ్యామ్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత విజువల్స్, డ్యామ్ అండ్ బ్రిడ్జ్ ఉంటాయి కదా, ఆ విజువల్స్ అయితే తీసి మీ అందరికీ చూపిస్తాను క్లియర్గా. లెట్స్ సీ. సో గాయస్, మొత్తానికి అయితే ఒక లొకేషన్ పాయింట్ బాగుందని చెప్పేసి ఇక్కడ స్టాప్ అయితే తీసుకున్నాము. అందరూ చాలా వెహికల్స్ కూడా ఇక్కడ స్టాప్ అయినాయి. చాలామంది రీల్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. కనిపిస్తుందా ఫ్రెండ్స్ లొకేషన్ పాయింట్? అమేజింగ్ అయితే ఉంది చూడండి. జూమ్ అయితే ఎంత జూమ్ వస్తుందో నేను కూడా చెక్ చేయలేదు ఎప్పుడు. వావ్, బాగానే వస్తుంది. స్టిల్ ఇంత క్లోజ్ అయింది. ఇక్కడ మన వాళ్ళు అయితే ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. సో చాలా వెహికల్స్ ఆపుకొని ఇక్కడ ఫొటోస్ అండ్ రీల్స్ దిగేస్తున్నారు. రోడ్ వ్యూ అయితే మార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెల్కమ్ టు శ్రీశైలం చెక్ పోస్ట్.
మనకి చెక్ పోస్ట్ రిటర్న్లో చెకింగ్ ఉంటుంది. అమరాబాద్ వీడియో లొకేషన్ పాయింట్ అదిరిపోయింది. ఎట్లా కనబడుతుంది చూసినా. ఇలాంటి వ్యూస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ద విజయ్ ఆటో బ్లాగ్స్. వావ్ వాట్ ఏ రైవింగ్. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడే శ్రీశైలం ఎంట్రీ అయిపోయినాము. బెస్ట్ లొకేషన్ శ్రీశైలంలో. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం గ్రీనరీగా అయితే మారిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు అంత గ్రీనరీ లేకుండే. సంతతి వీడియో ఇవి తీసి పెట్టాలి స్నాప్. చందు అబ్బాయి ఇక్కడ టర్నింగ్లు బాగుంటాయి. ఒకసారి చందు కానీ ఫోన్ అక్కడ నువ్వు తిప్పేసి లడ్డు నా టవర్నే నువ్వేనా తిప్పేనా సార్ ఊరికే అట్లా అంటారు. మనం దానికి ఎత్తుతుందా సార్ మన కిందకెళ్ళి పోతాం. మొత్తానికి అయితే మేము శ్రీశైలం డ్యామ్ కాడికి అయితే వచ్చేసినాం. డైరెక్ట్ పాతలాగం కదా, డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాదు మెట్ల 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 మీద దిగాలి పోయి, మనం మెట్ల మీద రావాలి. విజువల్స్ ఎవరు ఉంటే మన ఆడియన్స్ కు చూపించాలి. బాయ్ వచ్చేసేయాలి. కానీ వైబు మాత్రం వేరే ఉంది బాయ్. దిస్ ఈస్ దోమలపేంట. దోమలపేంటనా ఈగలపేంటనా? దోమలపేంటనే. ఈగల్ 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 పెంట ఈగల్ పెంట. సో గైస్ శ్రీశైలం బ్రిడ్జ్ మీదకి అయితే ఇప్పుడే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ గతంలో చాలా సార్లు వీడియోలు ఫోటోలు ఆ ఫొటోస్ ఇక్కడ దిగిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఇది వచ్చేసి డ్యామ్ అన్నమాట. అందరికి తెలుసు బట్ చూపిస్తున్నాను వచ్చిన కాబట్టి. వీడియో మాత్రం మస్తు క్లారిటీగా వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా పాతాళగంగ వ్యూ అయితే ఇది. ఒకసారి చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి అయితే చెక్ చేసుకొని చూసండి ఎంత క్లియర్గా ఉంది. వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా. దర్శనానికి దర్శనానికి మా శ్రీశైలంలో ఎక్కువ పబ్లిక్ లేరింది, రష్ తక్కువనే ఉంది. సో గైస్ ఫైనల్లీ శ్రీశైలం అయితే వచ్చేసినాము. దర్శనాన్ని కూడా వెళ్ళేసి వచ్చేసినాము. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాలి. సో ఇంతటితోటి చిన్న బ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ శ్రీశైలంలో పరశురామ్ బాయ్స్ కోటేజ్ మీ అందరికి తెలిసే ఉండాలి. ఇమ్రాన్ అన్న వాళ్ళది కొత్తగా కట్టిన కోటేజెస్. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చిన వల్ల పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా క్లియర్గా ప్రశాంతంగా ఉండేసి అయితే వెళ్ళిపోతారు. ఫైనల్లీ నేను అది కూడా విజిట్ చేశాను. అన్న వాళ్ళు ఉంటారేమో అని చెక్ చేశాను బట్ వాళ్ళు లేరు. బట్ స్టిల్ ఓకే, సబ్స్క్రైబ్ దో మై ఛానల్.